నిజం చెప్పాలంటే మనిషి ఈ ప్రపంచానికి ఇతరుల కోసం పుట్టలేదు. ఇది హార్ష్ గా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. మీరు ఒంటరిగా పుట్టారు, ఒంటరిగానే చస్తారు. మధ్యలో సొసైటీ వచ్చి మీకు రూల్స్ చెబుతుంది, నీ జీవితం నీది కాదు అని, ఇతరుల కోసం సాక్రిఫైస్ చెయ్యాలి అని. ఐన్ ర్యాండ్ అడిగిన ప్రశ్నే సింపుల్, ఎందుకు? మీరు పని చేస్తారు, కష్టపడతారు, రిస్క్ తీసుకుంటారు, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు సొసైటీ చేతి చాచి మీ సక్సెస్ అడుగుతుంది. ఇది షేరింగ్ కాదు, ఇది ఎంటైటిల్మెంట్. సొసైటీ ఒక అబద్ధం నేర్పిస్తుంది, స్వార్థం చెడ్డది అని. ఐన్ ర్యాండ్ మాటల్లో చెప్పాలంటే సెల్ఫిష్నెస్ లేకుండా మనిషి సర్వైవ్ కాలేడు. మీరు తినాలి, మీరు ఎర్న్ చేయాలి, మీరు గ్రో అవ్వాలి. ఇది మోరాలిటీ కాదు, ఇది బయాలజీ. సొసైటీకి ప్రొడక్టివ్ పీపుల్ అవసరం, కానీ ప్రొడక్టివ్ పీపుల్ హ్యాపీగా ఉండకూడదు. అందుకే గిల్ట్ వెపన్ ఉపయోగిస్తారు. మీ సక్సెస్ వల్ల ఇతరులు సఫర్ అవుతున్నారు అని నిజమేంటో వినండి. మీ సక్సెస్ వల్లే జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇన్నోవేషన్ జరుగుతుంది, సొసైటీ ముందుకు వెళ్తుంది. రిచ్ పీపుల్ లేకపోతే పూర్ పీపుల్ కి సహాయం చేసే సిస్టమ్ కూడా ఉండదు. ఐన్ ర్యాండ్ క్లియర్ గా చెప్పింది, ప్రొడక్టివిటీ ఫోర్స్ చేయలేరు, గన్ పెట్టి క్రియేట్ చేయి అనలేరు, బెదిరింపుతో ఇన్నోవేషన్ రాదు, ఫ్రీడమ్ లేకుండా ప్రోగ్రెస్ ఉండదు. ఈక్వాలిటీ గురించి చాలా మాట్లాడతారు, కానీ ఈక్వాలిటీ అంటే రిజల్ట్ సేమ్ గా ఇవ్వడం కాదు. హార్డ్ వర్క్ చేసిన వాడిని లేజీ వాడితో ఈక్వల్ చేయడం జస్టిస్ కాదు, అది పనిష్మెంట్ ఫర్ ఎక్సలెన్స్. ఐన్ ర్యాండ్ ఒక మాట చెప్పింది, వెన్ యూ పనిష్ ద ప్రొడక్టివ్ సొసైటీ కొలాప్సెస్. చారిటీ మంచిదే, కానీ చాయిస్ నీదైతే మాత్రమే. ఫోర్స్ చేస్తే అది కైండ్నెస్ కాదు, అది రాబరీ. ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ బ్రుటల్ గా ఉంది, కానీ ఆనెస్ట్. నీ జీవితం నీది, నీ డ్రీమ్స్ నీది. సొసైటీ అప్రూవల్ అవసరం లేదు, పర్మిషన్ అడగాల్సిన పని లేదు, కానీ ఒక కండిషన్ ఉంది, ఇతరులను హార్మ్ చేయకూడదు, ఫోర్స్ ఉపయోగించకూడదు, ఫ్రాడ్ చేయకూడదు. అది నీ బాధ్యత. లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఫియర్. ఎందుకంటే ఈ జీవితం మళ్ళీ రాదు.